నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి కిరణ్ వరల్డ్. నేను మీ అసిస్టెంట్. ఈరోజు మనం మన సమాజంలో చాలా మందిని బాధించే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మద్యపానం. మద్యపానం ఇది కేవలం ఒక అలవాటు కాదు, ఒక వ్యసనం, విషవలయం. ఈ వ్యసనం మన జీవితాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మద్యపానంను సింపుల్గా చెప్పాలంటే ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్ తాగడం. మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో దీన్ని రుచి చూసే ఉంటారు. కొంతమంది టైంపాస్కి తాగుతారు, కానీ అలా ఇది ఒక వ్యసనంగా మారుతుంది అని చాలామంది గుర్తించలేరు. ఫ్రెండ్స్, మద్యపానం మన హెల్త్పై చాలా ప్రభావం చూపుతుంది. ముందుగా ఇది లివర్ని డామేజ్ చేస్తుంది. తర్వాత స్లోగా అది లివర్ సిర్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, దీనివల్ల బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది అన్నమాట. మెమరీ పవర్ తగ్గిపోతుంది. అలాగే చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా వచ్చేస్తాయి. మద్యపానం మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తుంది. మద్యం తాగేటప్పుడు ఆ టైంలో కొంచెం రిలీఫ్గా, ఎంజాయ్గా, స్టైల్గా అనిపిస్తుంది. కానీ ఆ తరువాత దాని ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ మద్యపానం వ్యసనంగా మారి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒక పర్సన్ తాగుడికి అడిక్ట్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ ఓన్లీ తన మీదే ఉండదు, అతని కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోతుంది. కుటుంబంలో ఊరికే గొడవలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానివల్ల పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. సమాజంలో కూడా తాగిన వారి పట్ల చులకన భావం ఉంటుంది. మందు తాగేవాడికి రెస్పెక్ట్ కూడా ఎవ్వరు ఇవ్వరు. సొసైటీలో రకరకాల క్రైమ్లు, రేప్లు, మర్డర్లు, ఇంకా రకరకాల వైలెన్స్లు పెరగడానికి మద్యపానం కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇకపోతే నాటుసారా. ఇది చట్టవిరుద్ధంగా తయారు చేసే ఒక కల్తీ మద్యం. ఇది మద్యంతో పోలిస్తే ఎక్కువ ప్రమాదకరం. నాటుసారా తాగడం వల్ల త్వరగా చూపుని కోల్పోతారు. శరీర అవయవాలు సరిగ్గా పనిచేయవు. మనిషి సమ్మెగా తయారయి బాడీ అంతా షివర్ అవుతూ మాటలు తడబడుతూ ఉంటుంది. అలాగే నాటుసారా తాగేవాళ్లు తొందరగా చనిపోతారు కూడా. నాటుసారా అనేది చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కాబట్టి పేదవాళ్లు, నిరక్షరాస్యులు దీన్ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇది కేవలం ఒక మత్తు పదార్థం కాదు, ఇది ఒక సామాజిక విషయం. అయితే ఎందుకు ఇంతమంది మద్యానికి బానిసలవుతున్నారు అంటే దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు స్ట్రెస్ తట్టుకోలేక, మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా లేదా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే మొహమాటంతో తాగేస్తుంటారు. ఇంకొందరు కేవలం సరదా కోసం, టైంపాస్ కోసం మొదలుపెట్టి వ్యసనపరులుగా మారిపోతూ ఉంటారు. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్లు కూడా దీనికి బానిసలు అవుతున్నారు. అయితే చాలామందికి ఈ మద్యం గాని, నాటుసారా గురించి గాని సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. అలాగే చట్టాల అమలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ మద్యం లేదా నాటుసారా వ్యసనంలో చిక్కుకున్నాక బయటపడటం కష్టమే, కానీ అసాధ్యం అయితే కాదు. మీలో బలమైన సంకల్పం ఉండాలి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్, అలాగే సరైన వైద్య సహాయం ఉంటే తప్పకుండా ఈ దుర్వ్యసనం నుండి బయటపడవచ్చు. చాలా రిహాబిలిటేషన్ సెంటర్స్ మరియు సహాయక బృందాలు మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. తాగుడికి బానిస అయ్యి మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాలని రోడ్డుపాలు చేయకండి. తాగుడికి మీరు బానిస అయితే మీ సమస్యను దాచిపెట్టకండి. సహాయం కోరడానికి వెనుకాడకండి. గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం కంటే విలువైనది ఏదీ లేదు. మద్యపానం మరియు నాటుసారా తాగటం అనేది మన జీవితాలను నాశనం చేసే విషపూరితమైన అలవాటు. వీటిని మనం మన సమాజం నుండి తరిమికొట్టాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అందరూ అవగాహన పెంచుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలి. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాయి కిరణ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నమస్తే.